రాదు ఇవన్నీ మనము చెవులారా కొన్ని మన బజార్లో మన గురించే మనం ఇట్లా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కాదు. ఇప్పుడు మనం ఇదే విషయాన్ని అవతల అంటే అగెనిస్ట్ పార్టీ వ్యక్తి పైన మనం ఇట్లా అదే ఫోకస్ చేయగలిగినట్లయితే 100% మనం ఖచ్చితంగా రేపు విజయం సాధించగలుగుతాం. ఇది మనం రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా ఈరోజు ఖచ్చితంగా ఇదే మాట ఇక్కడి నుంచో చాలు. ఇంకా ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. నిన్నటి ఒక రోజు ఈ రోజు నుంచి అసలు ఆట మొదలైందని అనుకోవాలి. కేవలం మన గ్రామ పంచాయతీ కాంగ్రెస్ నాయకులకు మాత్రమే, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఎస్పెషల్గా. ఎందుకు ఈ విషయం నాకు తెలిసి ఇంకా చాలా తక్కువగా వచ్చిర్రు. అసలు ఈ ఇల్లు పట్టదేమో అనుకున్నాను ఎంతమంది వచ్చిర్రు అని ఆశ్చర్యపోయినా. అయినప్పటికీ ఏళ్ళ మీద ఎంచినంత మంది మాత్రమే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏమన్నానండి ఎట్లా అన్నానండి, ఆట మొదలు పెట్టాలంటే కరెక్ట్గా ఉండాలంతే. ఇక ఆట మొదలైందంటే ఎక్కడ ఉన్నా ప్రతి కార్యకర్త అలర్ట్ కావాలి. ఇలా అన్న ఫోన్ చేసిందా, తమ్ముడు ఫోన్ చేసిందా, చిన్నోడు ఫోన్ చేసిందా, పెద్దోడు ఫోన్ చేసిందా అనవసరం. అన్న నిలబడ్డాడు ధర్మన్న. ధర్మం జయం కావాలంటే ఖచ్చితంగా ఎక్కడ ఏ మూలన ఉన్నది ఎక్కడ ఉండని ఇది అంటారా అని అక్కడ ఓన్లీ మెలిపర్ ద్వారా వచ్చి అక్కడ చేరాలి. ఆ క్షణంలో మనం అక్కడ ఉన్నటువంటి ఓటర్ కావచ్చు ఎవరినైనా చైతన్యపరచాలి. ఇది కనుక మనం పాటించకపోయినట్లయితే ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా ఎన్ని విధాలుగా ఈ విధంగా మనం కేవలము ఇలా మన మనసులో భావాలను మనం పూర్తి ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో మాలోన ఉన్నటువంటివి ఏమైనా చెడు గుణాలు ఉత్తమ లక్షణాలు కూడా వస్తాయి. ఇది ఆలోచించాలి ఫస్ట్. అంతే తప్ప నలుగురు గ్యాదర్ అయ్యారు నలుగురు ఉన్నారు అని చెప్పేసి మనలోనే మనం అంటే నేనే తప్పు చేసి ఉండొచ్చు, నాపైనే ఇలా అసూయ ద్వేషభావాలను ఇట్లా పెంచడం సరైనది కాదు. అదే విషయాన్ని మనము అగెనిస్ట్ పార్టీ పైన అంటే గతంలో చేసినటువంటి వాళ్ళు